పంతుడు, కవి, గాయకుడు ఈ ముగ్గురి అనుబంధాన్ని ప్లాటో అయస్కాంతాకర్షణ శక్తితో పోల్చాడు. కరుణశ్రీ అనే కలం పేరుతోనే విశేష పేరు ప్రఖ్యాతులు పొందిన మహాకవి జంధ్యాల పాపయ్యశాస్త్రి గారు. సగటు మనిషి గుండె కదిలితే చాలు కరుణశ్రీ కలం కదిలి కరిగి కవితగా స్రవించేదంటారు. ధనవంతుల బిడ్డలు నాకన్నా ముందే తోటలో ప్రవేశించి ఏరి పక్క పరిమళభరితమైన పూలు కోసుకొని పోతే చేసేది లేక పరిమళం లేని ఎవరికీ పనికిరాని పక్కన పడేసిన గుడ్డి పువ్వులు నేను ఈ పూజకి తెచ్చాను, ఆదరింతువో లేదో నా బీద పూజ అనే భక్తుని ఆవేదనే ఈ పద్యమాలిక ఖండిక. 1946లోనే ఘంటసాల గారి కమనీయ కంఠం నుండి జంధ్యాల గారి అద్వైతమూర్తి, సాంధ్యశ్రీ ఆంధ్రదేశం ప్రతి ఇంట ప్రతి గంట ప్రతిధ్వనించాయి. క్రమంగా పోతన, తెలుగు తల్లి, పుష్ప విలాపం ఇలా ఎన్నో కవితా ఖండికలు ఎందరో గాయకుల చేత సుసంపన్నం చేయబడ్డాయి. ఇవాల్టి కార్యక్రమం ఘంటసాల గారికి నివాళి కాబట్టి ఆయన ఎంతో మనోరంజకంగా కరుణరసం చిప్పిలిటేట్లు గానం చేసిన పుష్ప విలాపం స్ఫూర్తితో ఇదివరలో ఎవరూ ప్రయత్నించని బీద పూజను శ్రీ ఏవి కృష్ణారావు గారు స్వరపరిచి తానే స్వయంగా ఈరోజు ఆలపించడం ఆయన ఎంతో అభిమానించే ఘంటసాల గారికే కాదు కరుణశ్రీ గారికి కూడా ఇది నివాళి. ఈ బీద పూజ గురించి మరొక 2 వాక్యాలు శ్రీ రాజారావు గారు వివరిస్తారు. ఘంటసాల గారి పుష్ప విలాపం పద్యమాలిక, అందులో ఉన్న థీము మనందరికీ తెలుసు. అంటే పొద్దున్నే దేవుడి పూజ కోసం పూలు కోసుకొద్దామని భక్తుడు తోటలోకి వెళ్తాడు. కానీ అక్కడ ఆ విరులన్నీ బావురమంటాయన్నమాట, మా ప్రాణం తీతు అని. ఆ థీమ్తో రాస్తే జంధ్యాల మన పాపయ్య శాస్త్రి గారు, కరుణశ్రీ గారు ఆ థీమ్ తీసుకుని పుష్ప విలాపాన్ని రచించారు. ఆ చివరికి భక్తుడు ఆ పుష్పాల తాలూకు విలాపాన్ని చూసి తట్టుకోలేక హృదయం ద్రవించి పూలు కోయకుండానే వెళ్ళి దేవుడి దగ్గర ప్రార్థిస్తాడు. పూలు తేకుండానే వచ్చాను, నన్ను మన్నించి ప్రభు అని. ఈ పాట, ఈ పద్యమాలిక దానికి రివర్స్లో ఉంటుంది. ఎలా అంటే ఒక పేద కుటుంబంలో ఉన్న ఒక బాలుడు ఉంటాడు. అతను ఒక స్కూల్లో విద్యార్థి అయి ఉంటాడని మనకు అనిపిస్తుంది ఆ పాట బాగా ఆలోచిస్తే. అప్పట్లో స్కూల్స్లో ఎంత పేదవాళ్ళైనా ఎంత గొప్పవాళ్ళైనా సరే ఒకే స్కూల్లో, ఒక మున్సిపల్ స్కూల్లో, ఒక జిల్లా పరిషత్ స్కూల్లో, ఒక పంచాయతీ స్కూల్లో, అలాంటి స్కూల్లోనే ధనవంతులు పేద పిల్లలు కూడా అందరూ అక్కడే చదువుతుండేవారు. అలాంటి రోజుల్లో, అలాంటి నేపథ్యంలో ఒక పేద బాలుడు మిగతా పిల్లలతో కలిసి పూలు తీసుకుని దేవాలయానికి పూజకి వెళదామని వాళ్ళు ముందుగా తలపెట్టి ఉంటారని అనిపిస్తుంది ఆ సాహిత్యం చూస్తే మనకి. అలాంటి పేద పిల్లవాడు అంటే ఎంత నిరుపేద కుటుంబం అంటే వారిది బూరుగు చెట్టు కింద పడిపోయిన గోడల మీద పూరి పాక, అటువంటి పాకలో కుర్రాడు ఉంటాడు. పొద్దున్నే తల్లి ఆ కుర్రవాడిని లేపుతుంది. మరి గుడికి వెళ్తాన్నావు కదా, లే బాబు అని చెప్పి. అప్పుడు లేచిన తర్వాత ఓ తాటాకు బుట్ట పట్టుకుని వెళ్తాడు, తోటలోకి వెళ్తాడు. ఆ తోటలోకి వెళ్ళేటప్పటికి తోటమాల అడ్డేస్తాడు ఇతని తాలూకు అవతారాన్ని చూసి. ఆ తోటమాలని ఎంతో అతను వేడుకుని కాళ్ళు చేతులు గడ్డాలు పట్టుకుని మొత్తం మీద తోటలో ప్రవేశించగలుగుతాడు ఆ అబ్బాయి. ప్రవేశించేటప్పటికి అక్కడ సీన్ ఏంటంటే ధనవంతుల పిల్లలందరూ కూడా అప్పటికే బంగారు పూల సజ్జలతో వచ్చి మొత్తం పూలన్నీ కూడా కోసేసుకుని ఇంకా వెళ్ళిపోయే పరిస్థితి. అక్కడ తోటలో పూల మొక్కలకి ఒక్క పువ్వు కూడా లేని పరిస్థితి. అబ్బాయి కిన్నుడైపోతాడు. అయిపోయి తెచ్చిన ఆ తాటాకు బట్టను చింపేసి దేవాలయం వైపు వెళ్తాడు. ఆ దేవాలయంలోకి వెళ్ళి అక్కడ చూస్తూ ఉంటాడు. అతని మిత్రులందరూ కూడా పూజలు చేసుకుంటారు, వెళ్ళిపోతుంటారు. అక్కడప్పుడు అతనికి ఈ దండల గుచ్చగా పనికిరాని పక్కకు పారేసిన పూలని గుడ్డి పూలు అంటారు. ఆ గుడ్డి పూలు అతనికి కనిపిస్తాయి. ఆ గుడ్డి పూలనే అతను తీసుకుని దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తాడనమాట. చేత్తో పట్టుకుంటే అతనికి కన్నీరు ఆగకుండా
అలా కన్నీరు కారిపోతే ఆ కన్నీరుతో ఆ పుష్పాలన్నీ కూడా వాటికి ఉండే మలినం వాషౌట్ అయిపోతుంది. ఆ పుష్పాలని దేవుడికి అర్పిస్తూ నేను ఇంతకంటే చేయలేకపోయానని అతను ఆవేదన వ్యక్తపరుస్తాడు. ఇది ఆ పాట తాలూకు థీమ్ అండి. ఈ పాటను కృష్ణారావు గారు ట్యూన్ చేసిన తర్వాత ఎవరన్నా వేరే గాయకుడితో పాడిందాం అని చాలా ప్రయత్నం చేశారు. 2-3 గాయకులతో మేము ట్రై చేసాం. కానీ ఆయన పాడితే వచ్చిన ఫీల్ ఆ పాటలో ఎవరు పాడినా రాలేదు మాకెవరికి కూడా. నేను ఆ పాటను రికార్డ్ చేసి అంటే నా అభిప్రాయాన్ని వ్యక్తపరచకుండా మిగతా వాళ్ళు సీతాలక్ష్మి గారు, జాన్ గారు, ఇంకా పీటర్ గారు ఇలాంటి వాళ్ళందరికీ కూడా పంపిస్తే దీనికి ఎవరినైనా మంచి గాయకుడిని సజెస్ట్ చేస్తారని అడిగితే అందరూ కూడా ముక్త కంఠంతో చెప్పిన ఒకే ఒక్క విషయం ఏంటంటే ఈ పాట కృష్ణారావు గారు మాత్రమే పాడాలి, ఎవరు పాడినా సరే ఈ ఫీల్ రాదు అని ముక్త కంఠంతో చెప్పడంతో కృష్ణారావు గారిని మేమందరం కూడా అంటే ఆల్మోస్ట్ బలవంతం చేసి ఈ పాట పాడడానికి ఒప్పించాం. ఈ ఫీల్ ఎలా ఉంటుందో ఒకసారి మీరందరూ గమనించండి. వాడిన గ్రుడ్డి పూలు గొని వచ్చెను వీడని జాలిమాలి. వాడిన గ్రుడ్డి పూలు గొని వచ్చెను వీడని జాలిమాలి. నోనాడకును దయామయ యదార్థం నీకడ విపి జప్ప నోరాడుటలేదు. పూల కొరకై పూదోటకు నేను గూడ జనినాడం పుష్పముకటైనన్ లభింపకపోయే నా కటన్. వారలు పెద్ద పెద్ద ధనవంతుల బిడ్డలు, వారలు పెద్ద పెద్ద ధనవంతుల బిడ్డలు మంచి మంచి బంగారపు పూల బుట్టలను గైకొని పోయిరి ముందుగానే. నా బూరుగు చెట్టు క్రింద పడిపోయిన గోడల పూరిపాకలో బూరుగు చెట్టు క్రింద పడిపోయిన గోడల పూరిపాకలో దూరిన లేత వెలుగులకు దుప్పటి నెత్తితి అమ్మలేపిన లేచి చిరుచాపనొక మూల దాచిబెట్టి, లేచి చిరుచాపనొక మూల దాచిబెట్టి రాత తాటాకు ముట్టను చేతబట్టి కొంతలోపలి జలమింత పుకిళించి తల్లి కాళ్లకు వంగి వందనమునర్చి
జూచి తెల్లవారుచుండా తెల్లవారుచుండ జనితిన్ విరితోటకు తోటమాలి తలుపులు బిగించే నా చినిగిపోయిన గుడ్డలు నన్ను జూచి కాళ్ళుల బడి గడ్డమంటి ఎటులో బ్రతిమాలి వ్యవస్థనంది లోపల పడినాను చెంతగను పట్టిరి మిత్రులు పూలు గోయుచున్ తోటలోని పూలన్నిటినీ కోసుకొని పోయిరి, మిగులు లేదొక్క పువ్వైన నువ్వు నాకు. విన్నబోయి నిలుచున్న నన్ను చూచి పకపక నవ్వినారు. వట్టి పూ మొక్కలన్నీ నా వంక చూచి ప్రసవ బంధాలు సడల బాష్పములు రాల్చే చేతిలోనున్న బుట్టను చింపివైచి తిరిగి వచ్చితి గుండెలు తెగబడంగా. తిరిగి వచ్చితి గుండెలు దిగబడంగా. ఇంటికి తిరిగిపోవచుండా ఆలయ ప్రాంగణములో పూలమాలలు గుచ్చుచూ కనిపించిరివారు. నేను కూడా పోయి ఒక మూల కూర్చుంటిని. ఇంతలో గంటలు మ్రోగి అర్చనలకై వడివడిగా గుడిలోనికి పోసాగిరి. పూజలై మిత్రులిండ్లకు పోయినారు. పూజలై మిత్రులిండ్లకు పోయినారు. రిక్తహస్తాల నిన్ను దర్శింపలేక మంటపము ప్రక్క ధూళితో నిండియున్న గ్రుడ్డి పువ్వులనే ఏరుకుంటిని నేను. గ్రుడ్డి పువ్వులనే ఏరుకుంటిని పరిమళములేక
ఎవరికి పనికిరాక పరిమళము లేక ఎవరికి పనికిరాక పారవేయ బాటల బ్రక్కబడి కరాళ కాల పురుషుని కారు చక్రాల క్రింద బ్రతుకలేని దరిద్ర పుష్పములివి బ్రతుకలేని దరిద్ర పుష్పములివి అనాథ సుమాలనే విశీర్ణ జీర్ణ కుసుమాలనే అనాథ సుమాలనే విశీర్ణ జీర్ణ కుసుమాలనే ఈ కృషించు జ్ఞానహీన దీన ప్రసూనాలనే త్వదంఘ్రీ సేవకై దోయిలించి తెచ్చి తిని నేను పూల దోసిలి కన్నీట పొరలిపోయే విరుల మాలిన్యమంతయూ వెడలిపోయే ఆగియుంటి ప్రభు స్వామి ఆజ్ఞ కొరకు ఆదరింతో లేదో నా బీద పూజ నా బీద పూజ మా అభ్యర్థనని మన్నించి ఈ పాటని ఇలా పాడినందుకు గురువుగారికి పాదాభివందనాలు చేస్తున్నామండి. అయితే మేము తీసుకునే నిర్ణయం ఎంతవరకు కరెక్ట్ అనేది మీ స్పందనపైనే ఆధారపడి ఉంటుంది. ఈ పాటను గురువుగారితోనే పాడించాలి తప్పదని మమ్మల్ని ముందు ఉత్సాహపరిచి మమ్మల్ని ముందుకు తోసిన దంగేటి వీరభద్రరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మాస్టర్ పాడినంటున్నారు, మీరు ఎవరన్నా మంచి గాయకుడిని చూడండి అంటే, కాదు ఆయనే పాడాలి, నేను మాట్లాడతాను మీరు అని చెప్పి ముందు మాస్టర్ని ఫస్ట్ ఒప్పించింది ఆయన. ఆ తర్వాత మేమందరం కూడా ఆయనతో వంత కలిపాం. ఇప్పుడు ఈ పాటని విని చాలా ఆనందించి
ఉషా చీరాల గారు గురువు గారికి ఒక బొకే ఇస్తామని వారు అంటున్నారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. యాక్చువల్గా ఐ హ్యాడ్ అదర్ స్కెడ్యూల్, సో ఐ వాజ్ లీవింగ్. సత్యానంద్ గారు లేరు మాస్టర్ పాట విని మీరు వెళ్ళాలంటే మళ్ళీ వచ్చాను వెనక్కి తప్పకుండా. లాస్ట్ టైం ఆల్సో పాపం ఆయన ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు ఐ వాజ్ ఇన్ హైదరాబాద్. సో వెన్ హీ ఓపెన్డ్ హిస్ వాయిస్, ఇట్ ద స్లైట్ హస్కీనెస్ కమింగ్ ఇన్, అండ్ ఇట్ వాజ్ రియలీ రిమైండింగ్ మీ ఆఫ్ సమ్ వాయిస్ ఐ హర్డ్ సమ్ టైమ్ బ్యాక్. అంటే ఇది నథింగ్ బట్ ఘంటసాలాస్ వాయిస్. మేము ఉత్తర దేశంలో పెరిగిన ములాన్ని ఎక్కువగా తెలుగు సాహిత్యం పరిచయం తక్కువ మాకు. కాస్త మా నాన్నగారు పాట పాడుతూ ఉండేవారు, మృత్యువంతే భయం లేని పాట, సంథింగ్ బహుదూరపు బాట సారే పాట. ఆయన అప్పుడు అనుకున్నాను, ఎక్కడో విన్నాను గొంతుకు అనుకున్నాను, నథింగ్ బట్ ఇట్ ఘంటసాలాస్ వాయిస్ ఓన్లీ. ఇట్స్ వెరీ